ఏవే కాఫీ అయిపోయి ఇవి వెళ్ళింది కదా. నాకు అర్థం కాలేదు సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు లేకపోతే పడే కష్టాలేటో చూద్దాం. నిద్రైతే లేచిన బాగానే ఉంది. అంత కూడా మాడతారు కదా పిల్లలు లేదు ఇంట్లో. అదే పిల్ల ఉంటే దుప్పటి మడత పెట్టి టీ పాలు మడబెట్టి కాఫీ పెట్టి మనం తాగబెట్టేది. మన దుప్పడే మనమే మడతెచ్చుకోవాలి. అయ్యా ఒక టాస్క్ పూర్తయింది. బాగానే ఉంది. కాఫీ కావాలంటే పాలు తెచ్చుకోవాలి కదా, తీసుకోవాలండి. బట్టలు ఉతుక్కోలేదు, ఇప్పుడు ఉతుక్కోవాలి. బెల్లం కూరంటే బట్ట కూడా మనం ఉతుక్కోవాలి రా బాబు. ఎంత కష్టపడిన తర్వాత అయితే టిఫిన్ అయితే తెచ్చుకున్నాను బయటికి వెళ్ళి. అదే ఇంట్లో ఆడలు తాగుకుంటే వండి పెట్టేవారు, తినేవాళ్ళు. మనకు తెలిసిందిగా ఇదంతా. కానప్పుడు తప్పదు మరి. ఇంట్లో చేసిన టిఫిన్ అయితే 100 రీజన్స్ చెప్తాం. బాగాలేదు అని, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, ఇది బాగాలేదు. కానీ బయట తెచ్చిన టిఫిన్ ఎలా ఉన్నదో చెప్తాం. తినక తప్పదు. అన్ని సామాన్లు చేస్తున్నాయి, ఇంకేం చేస్తాయో. ఎప్పుడు చేయని పనులు చేస్తుంటే ఇలాగ ఉంటుంది. చూడండి, బట్టలు నానబెట్టాం, వర్షం కూడా పడేలా ఉంది. ఆల్రెడీ చినుకులు అయితే పడ్డాయి. అప్పుడు టిఫిన్తో పాటు మనం చల్లదనం కూడా లాగించి చెప్తాం. చల్లదనం అంటే తెలుసు కదా అందరికీ. దీనిలో కావాలి పచ్చడి వేసుకొని తింటే మంచి టేస్ట్ ఉంటుంది. మీలో ఎంతమంది ఎంజాయ్ చేస్తారు? ఇంకెందుకు పచ్చడిదిగో లాగించేద్దాం రండి. భాయ్ మజా ఆయా. ఇది ఒక రకంగా మా ఆవిడ ఆటో కూడా. ఆ పాప కూడా చల్లని మంచి ఇష్టగా దగ్గర ఉంటుంది. ప్లేట్లో పెట్టడం బయట లాగించేస్తుంది. తినేసాం కదా మరి. మరి నేను తినేది కడుక్కోవాలి. చూడండి ఎన్ని ఉన్నాయో. పని అయిపోయినట్టే. బట్టలు నానబడి కూర్చున్నాం. మరి ఏమవుతుందో చూద్దాం. ఉంది. ఈ పొగలు వచ్చిన పాలను అయితే కలుపుకొని తాగేద్దాం. కాలిపోతుంది.
ఓవర్ యాక్షన్ దగ్గర ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు. చల్లగా వర్షంలో అయితే బాగా కావాలి వేడిగా. చల్ల ఇంట్లో లేకపోతే బాగానే ఉంటుంది, అంతసేపు గంట 2 గంటలు తర్వాత బోర్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఒకరోజు 2 రోజులు అయితే పర్లేదు, 1 వీక్ అలాగే వెళ్ళవలసి వస్తే మాత్రం ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళతో పాటు పిల్లలు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు ఏంటో మనకు ఒక రకంగా ఉంటుంది. అలాగే మన తల్లిదండ్రులు కూడా మనం లేని టైంలో వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. సిచ్యువేషన్ మీరందరూ కూడా ఫేస్ చేసే ఉంటారు. A few minutes later. ఫ్రెష్ అయ్యి ఫుడ్ వండేద్దాం అనుకున్నాను, చూస్తే గిన్నెలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడైతే ఇట్లయితే స్టార్ట్ చేయాలి. మనకు అన్నీ వండి కడిగి పెడితే మనం తింటాం, కానీ ఇప్పుడు మనమే కడుక్కోవాల్సి వస్తుంది. సో తినే దాని మీద చిన్న మచ్చ ఉంటే మనం గోడగోలు చేస్తాం, బాగా కడగలేదు అని చెప్పి మనం అలా అలా కడిగేస్తాం. ఇవన్నీ కడగడం అయితే ఒక పట్టుకెళ్ళి లోపల పట్టుకెళ్ళడం ఒక వంతు. ఇది సేఫ్. ఇంత చేసిన తర్వాత హ్యాండ్ వాష్ అయితే పక్క. ఖతం. పక్కన బట్టలు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు వస్తానని. గిన్నె అయితే కడుక్కున్నాం కదా, మనం అయితే రైస్ పెట్టేసుకున్నాము. రైస్ అయితే కడుగుతున్నాను. ఈ వాటర్ అయితే ఏదైతుందో మనకి పూర్వకాలంలో మన తాతలు అనేవారు తాగేవారంట, మనకు కూడా తెలుసు. అందరు కలుపుకొని తాగితే మంచిదని తెలిసి తాగేవారు. మీకు గుర్తుందో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ కేసు మనకు వాటర్ కూడా అయిపోయింది ఇక్కడ. సరే రైస్ అయితే పెట్టేసి మనకి టైం ఉంటుంది కదా, ఇలా వాటర్ అయితే తెచ్చుకుందాము. సరే ఇది ఉడకడానికి అయితే మనకి టైం పడుతుంది కదా, మనం ఇలా వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుందాము. రైస్ అయితే ఉడికిపోయింది. వాచడి మనకు తెలిసే ఉంటుంది, కూడా ట్రై చేసాను చాలా సార్లు. బాగా కాలిపోయింది. దీన్ని ఇలా కాదు, ఇలా గోడకైతే పెట్టేస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి దగ్గర, మిస్ అయిందంటే ఇబ్బంది కలుగుతుంది. గోడకైతే పెట్టేస్తాం.
ఇట్లయితే వేసుకోవచ్చు. ఇట్లయితే చేసుకున్నాము. మనకైతే కూర రెడీ అయిపోయింది. కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకైతే ఫుల్గా చెమటలు అయితే పట్టాయి చూడండి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్.